ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ఈవెన్ టు యువర్ ఓల్డ్ ఏజ్ అండ్ గ్రే హెయిర్స్ ఐ am he who will sustain you. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ క్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మనిషి ప్రాణం ఉన్నంత వరకు ఒక విషయాన్ని నిరంతరం వెతుక్కుంటూనే ఉంటాడు. నేను పడిపోతే నన్ను పట్టుకునే నాథుడున్నాడా? నా బలం ఉడిగిపోయినప్పుడు నన్ను మోసేవారున్నారా అని. లోకంలో నీ వెంట నడిచేవారు నీతో ఉండే సమయం తాత్కాలికం. నీ నీడ కూడా చీకటి పడితే నిన్ను విడిచిపెడుతుంది కదా. కానీ నీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను చూసిన దేవుడు నీ ఆఖరి శ్వాస వరకు నేను ఎత్తి పట్టుకుంటాను అని మాటిస్తున్నాడు. ఈ మాట వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ బలము తగ్గిపోయిందని దిగులు పడుతున్నావేమో. వయస్సు, అనారోగ్యం లేదా జీవితంలో ఎదురైన ఊహించినటువంటి నష్టాలు నిన్ను భయపెడుతున్నాయేమో. ఈ ఉదయాన్ని విశ్వాన్ని మోస్తున్నటువంటి ఆ చేతులు నిన్ను మోయటానికి సిద్ధంగా ఉన్నాయని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సాధారణంగా మనం వినే ఉపదేశాలు నీ నేటి సమస్యకు పరిష్కారాన్ని మాత్రమే చూపిస్తాయి. కానీ ఈరోజు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మనకిస్తున్న వర్తమానం ఈ రోజుకి మాత్రమే కాదు సుమా, నీ జీవితపు చివరి క్షణం వరకు నిలిచే నిత్యమైన నిబంధన ఇది. మనుషులు మనం ఉపయోగపడినంత కాలమే మనల్ని మోస్తారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, మనము శూన్యంగా మారిపోయినా, సమస్తం కోల్పోయినా కూడా మనల్ని ఎత్తుకొని నడిపిస్తాడు. ఈ ఉదయకాల ధ్యానములో దేవుని వాక్యము నీ ఆత్మలో ఎంతటి శాంతిని నింపబోతుందో అనుభవపూర్వకముగా ధ్యానం చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు నేను యాదృచ్ఛికంగా చేయలేదు సుమా. నీ ప్రతి అవయవాన్ని, నీ ప్రతి ఉనికిని తన ప్రణాళిక ప్రకారం నిర్మించాడు. ఒక శిల్పి తాను చేసిన శిల్పాన్ని కాపాడుకున్నట్లే సృష్టికర్త అయిన దేవుడు తాను సృజించిన నిన్ను విడిచిపెట్టడు. అంత మాత్రమే కాదు సుమా, కాలం మారే కొద్దీ మనుషుల సౌందర్యం తగ్గిపోతుంది, శారీరక బలం నశిస్తుంది, లోకం వృద్ధాప్యాన్ని లేదా బలహీనతను భారం అనుకుంటుంది. కానీ దేవుని దృష్టిలో నీ అనుభవం, నీ నమ్మకత్వం ఎంతో అమూల్యమైనది. నీవు పసిపాపగా ఉన్నప్పుడు నిన్ను ఎలా ఎత్తుకున్నాడో, నీ తల వెంట్రుకలు నెరిసిపోయి నీ బలం క్షీణించిన వేళ కూడా అదే ఆప్యాయతతో నిన్ను మోస్తున్నాడు ఆయన. మోయడం అంటే కేవలం పట్టుకోవడం మాత్రమే కాదు సుమా, నీ బరువు అంతటిని తనపై వేసుకోవటం. నీ చింతలు, నీ భారాలు, నీకున్న వ్యాధులు సమస్తాన్ని కల్వరి సిలువపై ఆయన ఇప్పటికే మోశాడు. ఆయన నిన్ను మోయడమే కాకుండా నీకు ఎదురయ్యే ప్రతి శోధన నుండి నిన్ను తప్పించి విడిపిస్తాడు. ఈ ఉదయకాల సమయం మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మనుషుల మద్దతు తాత్కాలికం, దేవుని తోడ్పాటు శాశ్వతమని మనము గ్రహించాలి. నిన్ను సృష్టించిన దేవుడే నీకు ఆఖరి వరకు బాధ్యుడిగా ఉన్నప్పుడు ఈ లోకపు భయాలు ఇంకెందుకు? నన్ను చేసినవాడు నన్ను ఎత్తుకుంటాడు, నా దేవుడు నన్ను మోస్తాడని విశ్వాసంతో చాటించు. భవిష్యత్తు గురించి, వృద్ధాప్యం గురించి, నా పిల్లలు నన్ను చూసుకుంటారో లేదో అనే దిగులుతో ఈరోజు నీ సమయాన్ని వృధా చేయకు. నిన్ను ప్రేమించినటువంటి యేసు తన చేతులు నీ వైపు చాస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ భారాన్ని నాపై వేయి, నేను నిన్ను మోస్తాను అని పిలుస్తున్నాడు. ఈ క్షణమే నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును, నీకున్న ప్రతి భయాన్ని
ఆయన చేతుల్లో ఉంచు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు. నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ మాటల ద్వారా నీకు ఓదార్పు లభిస్తే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్, ఐ ట్రస్ట్ యువర్ ఆర్మ్స్ టు క్యారీ మీ అని హృదయపూర్వకమైన కామెంట్ని టైప్ చేయండి. మీ ఆత్మీయ ప్రయాణంలో మేము తోడుగా ఉండటానికి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియదేవుని బిడ్డ, ఇక మీదట నువ్వు ఒంటరిగా నీ భారాలను మోస్తూ అలసిపోవలసిన అవసరం లేదు. నన్ను అర్థం చేసుకునేవారు లేరని కుమిలిపోవద్దు. నిన్ను ప్రేమించి నిన్ను చేసినటువంటి దేవుడే నీ వైపు చూస్తూ సూటిగా నీతో మాట్లాడుతూ నిన్ను ధైర్యపరుస్తున్న నేపథ్యంలో ఆయన వైపు చూస్తూ నీ భారాన్ని, నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించి విశ్వాసముతో, సంతోషముతో ప్రార్థన చేస్తూ ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు సూటిగా మాట్లాడారు నాయనా, మీకు వందనాలు. ఎల్లప్పుడూ మీ చేతుల మీద మమ్మలను మోస్తున్న మా కరుణామయుడైన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఈ సందేశం వింటున్న నీ బిడ్డల హృదయాల్లోనే సమస్త భయాలను, ప్రతి విధమైన దిగులను మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే అని దివ్య వాగ్దానాన్ని వారి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, వీరందరి భవిష్యత్తు మీ చేతులకు అప్పగిస్తూ వారికి నెమ్మదిని, సమాధానాన్ని ప్రసాదించమని, మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా వారి జీవితాల్లో నువ్వు చేయబోతున్న ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు తెలియచేస్తూ, ఇది మీ వలన జరిగిన కార్యమని ఎలుగెత్తి ప్రకటించటానికి బిడ్డలను సిద్ధపరిచి బలపరచమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.